15వ అధ్యాయము 33వ వచనము. 15:33. సహోదరులు ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే చదవచ్చు. మంచి నడవడిని ఏం చెప్పునంట? ఏమంటున్నాడు పౌలు గారి ద్వారా దేవుడు కొరింథీ పట్టణంలో విశ్వాసం తెలియజేస్తున్నాడు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును. చాలా మంది అంటా ఉంటారు, చాలా మంది తల్లిదండ్రులు, ఎందుకురా నీకు ఆ ఫ్రెండ్స్, ఇదిగో వాడు తాగుబోతూ తిరిగిపోతూ వ్యభిచారంటే, అమ్మా మమ్మీ డాడీ నేనైతే మంచోడే కదా, నా ఫ్రెండ్ ఎలాంటి వాడైతే మీకెందుకు? అవునా? నా మీద మీకు నమ్మకం లేదా? నా మీద మీకు నమ్మకం లేదా అని ఎదురు ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి తెలివి గల యవన బిడ్డలు ఉంటారని దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఒక 4 సంవత్సరాల క్రితము ఒక గృహానికి పోతే తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తన యవన ప్రాయముల కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడని. అనారోగ్యంతో కారణం ఏందో తెలుసా? తన స్నేహితులు డ్రింక్ ఇవ్వటం వల్ల. ఏ డ్రింకు? కూల్ డ్రింక్. అదేంటంటే కూల్ డ్రింక్ తాగితే మీకైనా నాకైనా అనారోగ్యం ఎందుకు వచ్చింది అంటారా? ఆ కూల్ డ్రింక్ లో ఏం కలిపారంటే బీరు కలిపారంట. అంటే తాగే వీరికి తెలుసు, ఎందుకంటే తాగాలని ఆసక్తి ఉంది. తల్లిదండ్రుల దగ్గర తప్పించుకోవాలంటే నా ఫ్రెండ్స్ అది ఇచ్చారు, నిజంగా నాకు తెలియదని దాట వేయటానికి మంచి సాగు దొరికింది. దొంగతనం ఎప్పుడు కూడా బయటపడకుండా ఉండదు కదా, కొన్ని రోజుల వరకే దాచగలము. ఆ తర్వాత శరీరము ఆ డిఫరెన్స్ ని చూపెట్టింది వెంటనే. కాబట్టి అప్పుడు ఆ విషయం బయటికి తెలిసేదానికి అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. కాబట్టి అప్పటి వరకు నా స్నేహితుల గురించి మీకెందుకు, వాళ్ళు చెడ్డోళ్ళు అయితే నేను మంచోడే కన్నా అన్న స్థితి నుండి నిజంగా మీరు చెప్తే నేను వెళ్ళలేదు, కానీ నా స్నేహితులు ఎంత దుర్మార్గులని నేను అనుకోలేదని ఆ తర్వాత తల్లిదండ్రులకు క్షమాపణ అడిగిన పరిస్థితి. కాబట్టి ఈనాడు నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏందో చెప్పగలమని చాలా మంది చెప్తా ఉంటారు, అవునా కదండి? కాబట్టి మన కుమారులు ఎటువంటి స్నేహితుడు కలిగి ఉన్నారు? మన కుమారులు ఎటువంటి స్నేహితుడు కలిగి ఉన్నారు అని ఆరా తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులైన మన మీద ఉందా, లేదంటే పక్కింటి వాళ్ళ మీద ఉందా? ఎవరి మీద ఉందండి? మన కుమారుడు కానీ మన కుమార్తె కానీ ఎవరితో స్నేహం చేస్తున్నారు? మన కుమారుడుకు ఉన్నటువంటి స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఎలాంటి వారు అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా మీరు వేసుకున్నారా? తల్లిదండ్రులుగా మనందరికి బిడ్డలు ఉన్నారు కదా, లేదంటే యవన ప్రాయంలో యవనస్తులు నా స్నేహితుడు నా స్నేహితురాలు ఎలాంటి వారు అనేది ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నారా? ఎందుకంటే యవన ప్రాయంలో బిడ్డలకు వాళ్ళ స్నేహితులే వాళ్ళకు ఎలాగో కనపడతారంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుడుగా కనపడతారు. ఎందుకంటే ఏ తప్పు చేసినా కూడా స్నేహితులు అనేవాడు గద్దించరు కాబట్టి. తల్లిదండ్రులు అయితే ఎల్లప్పుడూ గద్దిస్తూ ఉంటారు, నువ్వు అది చేయకు ఇది చేయకు అంటూ ఉంటారు. అప్పుడు కుమారులు కానీ కుమార్తెలు కానీ ఏమంటారంటే, ఏంటమ్మా నువ్వు నా ప్రతి చిన్న సంతోషాన్ని కూడా అడ్డుకుంటున్నావు నాన్న చెప్పి.
నీకు ఇది న్యాయమేనా అని అడుగుతా ఉంటారు. కొంతమంది అయితే నువ్వు నా సంతోషాన్ని అడ్డుకుంటున్నావు కాబట్టి డాడీకి నీ మీద ఏదో ఒకటి కావాలని చెప్పి నిన్ను కూడా తిట్టిస్తానని తిట్టించిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. అంటే వాస్తవంగా మన తల్లి కానీ తండ్రి కానీ యవన దశలో ఉండి మనము ట్రాక్ తప్పకుండా ఉండాలని వాళ్ళు మనల్ని గద్దిస్తూ ఉంటారండి, హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఏమండి, ఆ స్పీడ్ బ్రేకర్ పోసిన వాళ్ళని మనం ఎవరినైనా వాళ్ళని అడగలమండి, రోడ్డు మీద ఎందుకు స్పీడ్ బ్రేకర్ వేసామని? ఎందుకు? మనం స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి. అవునా? ముఖ్యంగా యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు ఎలాగో డ్రైవ్ చేస్తూ ఉంటారు. మరి ఆ డ్రైవ్ని ఎవరు కూడా ఎదురుగా వచ్చి బ్రేక్ని ఆ బండిని ఆఫ్ చేయలేరు కదా అంత స్పీడ్లో. కాబట్టి స్పీడ్ బ్రేకర్ వేస్తే తను ఆటోమేటిక్గా స్లో అయిపోతాడు. కాబట్టి మన కుమారుడు కానీ మన కుమార్తె కానీ ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నారు, అది స్కూల్లోనైనా కాలేజీలోనైనా దేవుని సన్నిధిలోనైనా ఏ ప్రదేశంలోనైనా సరే మన కుమారుడు కానీ మన కుమార్తె కానీ ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నారు. ఒకవేళ సంఘంలోనైనా సరే అల్ప విశ్వాసి గల యవనస్తులు సహవాసం పెడితే ఏమవుతండి, మన కుమారుడు కూడా అదే అల్ప విశ్వాసము అలవాటైపోతాయి. అవునా? కాబట్టి మన కుమారుడు మన కుమార్తె దుష్ట సాంగత్యాన్ని కలిగి ఉంటున్నారా, మంచి సాంగత్యాన్ని కలిగి ఉంటున్నారా అని చెక్ చేసుకోవాల్సింది మనమే. మనకి ఎవరో ఒకరు వచ్చి ఇదిగో మీ కుమారులు మీ కుమార్తెలు ఇటువంటి ప్రవర్తన గలవారిగా ఉంటున్నారని ఎవరో వచ్చి మనకు పాఠాలు నేర్పాల్సినటువంటి దుస్థితిలో ఎన్నుకుంటున్నాము. మనం క్రైస్తవులుగా బ్రతకట్లేదా? మనకు ఎవరో ఒకళ్ళు వచ్చి లోకంలో ఉన్న వ్యక్తులు, నామకార్థ భక్తిలో ఉన్న వ్యక్తులు వచ్చి మనల్ని హెచ్చరించాలా? తల్లిదండ్రులుగా మనము వారికి మంచి వస్త్రాలను ఇవ్వటము, మంచి స్కూల్లో చదివించడము, మంచి కాలేజీలో చదివించడము, వాళ్ళు ఏది అడిగితే వాళ్ళ ప్రతి అవసరాన్ని తీర్చడము మాత్రమే కాదండి తల్లిదండ్రులు బాధ్యత. వారు స్కూల్లో ఉన్నప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, గృహంలో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నారు అనేది నిఘా పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీదే దేవుడు ఇచ్చాడు, తల్లిదండ్రుల మీదే పెట్టాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన కుమారులు మన కుమార్తెలు ఎటువంటి సాంగత్యాన్ని కోరుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించావా ప్రియ సహోదరి సహోదరుడా? ఇంకా మనం గమనిస్తే మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఒకరు బాధ్యత కలిగి ఉండాలి. ఒకరు తప్పు చేస్తే ఇంకోళ్ళు తల్లిదండ్రులు సమాచారం ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆదికాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయము 2వ వచనము. యాకోబు వంశావళి ఇది యోసేపు 12 ఏళ్ల వాడైన తన సహోదరులతో కూడా అందరూ మేపుతుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిలాషి కుమారులు అతను బిల్హా కుమారులు అతను జిల్సా కుమారులు అతను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. యోసేపు తన అన్నదమ్ముల సమాచారమును తన
తండ్రి యొద్దకు చేర్చేవాడు చెడుతనంగా ఉంటే. ఈనాడు ఎలాంటి పరిస్థితి ఉందంటే అన్న మీద చెల్లి కోపం, చెల్లి మీద అన్న కోపం. ఎప్పుడు కక్ష తీర్చుకోవాలన్నా తల్లిదండ్రులకి ఏదో సాగు చెప్పి కొట్టించాలని చెప్తా ఉన్నారు. అలాగూ కక్ష తీర్చుకోవడానికి చెప్పే సంఘటన కాదు ఇది. ఎందుకంటే యోసేపుకు తమ సహోదరుల మీద కక్ష లేదండి. వాళ్ళు ఎప్పుడైనా చెడు నడత నడిచినప్పుడు వాళ్ళను గూర్చి వాళ్ళని దిద్దటానికి తన తండ్రికి చెప్పేవాడు యోసేపు. మరి స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, సంఘంలో కానీ మన చెడు నడత గూర్చి మన తల్లిదండ్రులకు చెప్పే సహోదరుడు కానీ, సహోదరి కానీ ఈనాడు ఉన్నటువంటి యవనస్తులు కలిగి ఉన్నారా? ఈనాడు ఉన్నటువంటి యవనస్తులు కలిగి ఉన్నారా అనేది ఆలోచన చేసుకోవాలి. గత వారంలో ఒక కుటుంబం వద్దకు పోతే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చిన్ననాటి నుండి మంచిగా చదువుకున్నాడు కాబట్టి తన ఇష్టానుసారంగా జీవించాడంట. తనకు తల్లిదండ్రుల భయం లేదు, అన్నదమ్ముల భయం లేదు, ఎవరి భయం లేదు. తద్వారా తన వివాహం అయిన తర్వాత కూడా అదే విచ్చలవిడితనాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ అది సరైన విధానం కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాగూ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంత వయసు వారైనా సరే మనము ఈ భూమి మీద మనకు తల్లిదండ్రులు ఉంటే ఖచ్చితంగా మనకి ఎంత వయసున్నా తల్లిదండ్రులకు భయపడాల్సిందే. మనం ఫస్ట్ దేవునికి భయపడాలి, ఆ తర్వాత తల్లిదండ్రులకు భయపడాలి, ఆ తర్వాత మనకంటే పెద్ద వయసు వారు ఎవరైనా సరే వాళ్ళకు భయపడాలి. ఎవరో ఒకటి భయం మనకు లేకపోతే ఏం చేస్తాం? బోర్డర్ దాటిపోతా ఉంటాం. అవునా? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, యోసేపు వలె నిష్పక్షపాతంగా నీవు గాని చెడు నడత నడిచేటప్పుడు నిన్ను దిద్దునట్లుగా నీ తల్లికి తండ్రికి సమాచారం ఇచ్చే స్నేహితుడు గాని అన్నదమ్ములు నీకున్నారా? లేదంటే తల్లిదండ్రులు దిద్దలేరు అనుకున్న పరిస్థితిలో సేవకుడికి సమాచారం ఇచ్చే మంచి సహోదరుడు నువ్వు కలిగి ఉన్నావా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చూడండి, యాకోబు తన అన్నకు భయపడి తన తండ్రి ఇంటి నుండి పారిపోయి తన మేనమామ ఇంటికి వెళ్తాడు. అవునా? తన మేనమామ ఇంటికి వెళ్ళి అక్కడ తన మేనమామకు 2 కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తెను యాకోబు ప్రేమిస్తాడు. అవునా? ఆదికాండం 29వ అధ్యాయము 29వ అధ్యాయము 20వ వచనము. యాకోబు రాయల కోసము 7 సంవత్సరములు కొలువు చేశాడు. అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచాడు. చూడండి ఇప్పుడు నేర్పుతున్నారా, యాకోబు ఎందుకు తన మేనమామ వద్దకు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందండి? తన అన్నయ్య ఏశావు ఒక్క పూట కూటు కొరకు ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అవునా? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. చిక్కుడుకాయ కూర కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న తర్వాత మరి ఏశావుకు కోపం వచ్చింది యాకోబు మీద. కోపం వచ్చినప్పుడు యాకోబు ఏం చేశాడంటే, కొద్ది దినాలు ఇక్కడ నుండి నా అన్న నుండి దూరంగా వెళితే ఆయనకు నా మీద ఉన్న కోపము
పోతుంది. అవునా కదండి? అన్నదమ్ముల కోపమైనా, అక్క చెల్లెళ్ళ కోపమైనా, భార్య భర్తల కోపమైనా ఇప్పుడున్న కోపం దాని తర్వాత ఉండదండి. అవునా కదా? కాబట్టి చాలా మంది అన్నదమ్ములు అక్క చెల్లెలు కానీ కొట్టుకుంటూ ఉంటారు, ఆ తర్వాత మంచి అవుతూ ఉంటారు. చాలా మంది భార్య భర్తలు కూడా అంతేనండి. వాళ్ళకుండా బీపీ మొత్తం చూపించుకుంటారు, ఆ తర్వాత గంట తర్వాత వెళ్తే ఐసులా కరిగిపోద్ది ఆ బీపీలు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే తన మేనమామ ఇంటికి వెళ్ళారండి. మేనమామ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన యవన ప్రాయంలో ఉన్నాడండి. తన మేనమామకు 2 కుమార్తెలండి, రాహేలు, లేయా. అవునా? అయితే చిన్న కుమార్తె చాలా సుందరవతిగా ఉంటుందండి, అంటే అందముగా ఉంటుందండి. చిన్న కుమార్తెని ప్రేమించాడండి. అయితే అప్పుడున్నటువంటి విధానం ఏంటంటే ఆ కుమార్తెను చేసుకోవాలంటే ఏం చేయాలి? కొలువు చేయాలండి. కొలువు అంటే వారి గృహములో రూపాయి తీసుకోకుండా, అంటే జీతం తీసుకోకుండా పని చేయాలి. ఏం చేయాలి? ఏమి ఆశించకుండా, అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా. చూడండి 15వ వచనం చూడండి. లాబాను ఎవరో? యాకోబు మేనమామ. నిజంగా లేఖనాలు అలా ఉన్నవో లేవో చూడండి. పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉంటే 29వ అధ్యాయం 15వ వచనం. లాబాను, నీవు నా బంధువులై నందున ఊరికే నాకు కొలువు చేసినవా? నీకేమి జీతం కావాలనో చెప్పుమని యాకోబుని అడిగాను. లాబానికి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరివతినై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. అందుకు లాబాను ఆమెను అన్నినికిచ్చిన ఆమెను అన్నినికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నాయత ఉండమని చెప్పగా. ఎందుకంటే భూమి మీద మన కళ్ళకి ఇంపుగా ఉండవాలనే మనం కోరుకుంటామండి. అవునా? మనుషులు కాబట్టి పై రూపాన్ని లక్ష్య పెడతాం మనం. కాబట్టి ఇక్కడ యాకోబు కూడా అలాగే రాహేలు ఇష్టపడ్డాడు. అయితే 7 సంవత్సరములు కొలువు చేశాడు. కొలువు అంటే తన మేనమాముకుంటే ఆ గొర్రెలను కాసరాటము, వాటిని సంరక్షించటము, ఇంకా ఆ గృహంలో ఏ పని ఉంటే చేయటము. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించబోతున్నాము యాకోబు గురించి. ఆ తర్వాత 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ 7 సంవత్సరాలు కూడా ఏడు సంవత్సరాలు. అవునా? 1 సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయండి? 12 నెలలు ఉంటాయి. అవునా? మరి 7 సంవత్సరాలకైతే 7 12 ఎంత అండి? 7 12 ఎంత? 12 వరకు రావట్లేదా? 84. అయితే 84 మాసాలు తన మామ గృహంలో ఉన్నాడు, తన మేనమామ గృహంలో ఉన్నాడు. తన మేనమామ గృహంలో ఉన్నాడంటే ఈయన యవన ప్రాయంలో ఉన్నాడు. అవునా? తన మేనమామ గృహంలో ఈయన ఒంటరిగా ఉన్నాడు. ఈ గృహంలోనే తాను ప్రేమించిన రాహేలు కూడా ఉన్నది. కానీ ఈ 7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆయన నిగ్రహ శక్తిని కోల్పోలేదు.
ఏ శక్తిని? నిగ్రహ శక్తిని కోల్పోలేదు. కానీ ఈనాడు నుండి యవనస్తులు, ఈనాడు నుండి యవనస్తులు 10 సంవత్సరాలకే మనం బజార్లు వెంట పోతా ఉన్నప్పుడు అడుగుల మీద కూర్చొని మొబైల్ ముఖం పెట్టి చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చూస్తున్నారో తెలియదు. అవునా? ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయంటే, ఒకప్పుడు పై చదువులకు పోయినప్పుడు, డిగ్రీలు పోయినప్పుడు ఈ ప్రేమలనే ఉండేవి. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చింది ఆ యొక్క ప్రేమలు. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా చిన్న తరగతుల నుంచే ప్రారంభమైంది. దౌర్భాగ్యకరము. క్రైస్తవులు కూడా, క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చూడండి, యాకోబు 7 సంవత్సరములు తన మేనమామ కుటుంబంలో ఉంటూ, వాళ్ళతో పాటు కలిసి తింటూ, వాళ్ళతో పాటు కలిసి ఉంటూ నిగ్రహ శక్తిని, మళ్ళా తను ప్రేమించినటువంటి ఆ యొక్క తన మేనమామ కూతురు ఆ గృహంలో ఉంటే కూడా ఎంత నిగ్రహ శక్తిని కలిగి ఉన్నాడు. యోసేపు కూడా ఎంత నిగ్రహ శక్తిని కలిగి ఉన్నాడు. ఈనాడు యవన బిడ్డలుగా మన బిడ్డలు, మన కుమార్తెలు గాని, మన కుమారులు గాని ఎంత మట్టుకు నిగ్రహ శక్తిని కలిగి ఉంటున్నారు అనేది పరీక్ష చేయాల్సింది తల్లిదండ్రులుగా మనమేనా? ఏమండి? తల్లిదండ్రులుగా మనమే పరీక్ష చేసుకోవాలా? వాళ్ళ మీద నిఘా ఉంచాలా? వాళ్ళని విడిచిపెట్టాలా? నమ్మకం ఉండటంలో తప్పు లేదండి. మన బిడ్డల మీద, కుమారుల మీద, కుమార్తెల మీద, ఎవరి బిడ్డల మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది, తప్పు లేదండి. కానీ ఖచ్చితంగా నిఘా అనేది వేయాలి. ఆ నిఘా వేయక చాలా మంది తప్పటడుగులు వేసి తల్లిదండ్రులకు దుఃఖమును పుట్టించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే 84 నెలలు, 84 నెలలు అంటే చూడండి, మరి ఎన్ని రాత్రులు ఆయన నిగ్రహ శక్తిని కలిగి ఉన్నాడు. ఇది అయిపోయిన తర్వాత అప్పుడున్నటువంటి ఆ కాలంలో, పితల కాలంలో ఉన్నటువంటి విధానం ఏంటో తెలుసా? ఇప్పుడు కూడా చాలా మంది క్రైస్తవులు కూడా పాటిస్తున్నారు దాన్ని. ఏంటంటే, కుటుంబంలో పెద్దవాళ్ళకు పెళ్లి చేయకుండా చిన్నవాళ్ళకు పెళ్లి చేయకూడదు అనే విధానము అప్పుడు పితల కాలంలో వాళ్ళకు ఉండేది. అయితే యాకోబు ఎవరిని ప్రేమించింది? చిన్న కుమార్తెను, రాహేలును. మరి లాబానుకు పెద్ద కుమార్తెను కదా లేయా. ఆమె కళ్ళు ఆమెకు సరిగా కనిపించవు. ఈ యొక్క లాబాను ఏం చేసిందంటే, వివాహం చేసి రాహేలుతో యాకోబుకు వివాహం చేసి, ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏకమయ్యే సమయంలో రాహేలుని కాకుండా లేయను కొట్టాడు. మళ్ళా ఈ లేయా కొరకు 7 సంవత్సరాలు కొలువు చేయాల్సిన పరిస్థితి. ఆ తర్వాత చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే మొత్తంగా యాకోబు 14 సంవత్సరాలు కొలువు చేశాడు లాబానిట్లో. అంటే 14 సంవత్సరాలు ఆయన యవ్వన దశలో ఉండి, యవ్వన ప్రాయంలో ఉండి నిగ్రహ శక్తిని కలిగి ఉన్నాడు. ఏ శక్తిని? నిగ్రహ శక్తిని కలిగి ఉన్నాడు. చూడండి, 20
చూడండి, ఇదే 22వ అధ్యాయము 20వ వచనము. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అనేది. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభాలతో నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసింది, ఎందుకు నన్ను మోసపుచ్చుతావనెను. అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఏంటంట? వాళ్ళ దేశ మర్యాద ఏంటంట? గృహంలో ఇంటిలో పెద్ద కుమార్తెగా చిన్న కుమార్తె వివాహం చేయకూడదు. అప్పుడు ఏం జరిగింది? ఈమె యొక్క వారము సంపూర్ణం చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు గురువు చేసిన ఆమెను కూడా నీకు ఇచ్చినమని చెప్పగా యాకోబు అలాగ చేసి ఆమె వారము సంపూర్తయిన తర్వాత అతడు తన కుమార్తెను రాహేలును అతనికి భార్యగా ఇచ్చును. మరియు లాబాను తన దాసియకు బిల్హాను తన కుమార్తెను రాహేలును దాసిగా ఇచ్చును. ఆ తర్వాత ఆయన 14 సంవత్సరములు కొడుకు చేశాడు. ఎన్ని సంవత్సరాలు అంటే నిగ్రహ శక్తిని గురించి, యాకోబుకున్నటువంటి నిగ్రహ శక్తిని గురించి మనం గమనిస్తున్నాం. ఆయన ఎంతమందిని చేసుకున్నాడు అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ అది కాదు. ఆయన ఎంత మట్టుకు నిగ్రహ శక్తిని కలిగి ఉన్నాడు, యోసేపు ఎంత మట్టుకు నిగ్రహ శక్తిని కలిగి ఉన్నాడు అనేది మనం ఆలోచన చేసుకోవాలి ప్రియజనులారా. ఆ యొక్క నిగ్రహ శక్తి యోసేపు కలిగి ఉన్నారన్నా, యాకోబు కలిగి ఉన్నాడన్నా కారణం ఏమైనది? దేని వలన వాళ్ళంతా నిగ్రహ శక్తిని కలిగి ఉన్నారు? కేవలం వారికి దేవుని భయం వల్లే. కేవలము దేవుని భయం వల్లే. ఆ తర్వాత తల్లిదండ్రుల భయం వల్ల. అవునా? కాబట్టి దేవుని పిల్లరా, సహోదరి సహోదరుడా, ఈనాడు ఎవరి పైన వండబెట్లు కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే, ఫోన్ మాట్లాడమంటే తల్లిదండ్రుల ముందు మాట్లాడరు, పోయి మేడ మీద ఎక్కి మాట్లాడుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా కొంతమంది చూసి అనుకుంటారంటే వాడు ఫ్రెండ్తో మాట్లాడుతుండే ఫ్రీగా మాట్లాడుతుండే వాళ్ళు అనుకుంటారు. ఆ ఫ్రీ తర్వాత వేరే ఫ్రీకి పోయిపోద్ది. కాబట్టి యవన ప్రాయముడు బిడ్డల గురించి అనుక్షణము మనము నిఘా ఉంచాలి వారి మీద. ఎందుకంటే అప్పుడు యవన ప్రాయం ఉండేవి. యోసేపు దేవుడు అంటే భయపడే విధానము గాని, యాకోబు దేవుడు అంటే భయపడే విధానం గాని ఆ విధానంలో కల్తీ లేదు. ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం లోబడే విషయంలోనే కల్తీ ఉంది. మన బిడ్డలకు వచ్చేసరికి అది ఇంకా ఎక్కువైపోతుంది. తలదించుకోవద్దు. ఎవరు కూడా తలెత్తుకొని వినండి వాక్యాన్ని. తలదించుకుంటే నిద్ర వస్తుంది మన మైండ్లోకి. కాబట్టి మన బిడ్డలు ఎవరైనా సరే ఇప్పుడు కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఫోన్లు అవసరం అవుతుంది. కొన్ని సిచ్యువేషన్ బట్టి ఎంత మట్టుగా అవసరమైనవో అంత మట్టుగా వాళ్ళు వినియోగించుకున్నట్లుగా వాళ్ళని మనం మోటివేట్ చేయాలి. ఏం చేయాలి? మోటివేట్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అలా చేయకపోతే వాళ్ళు రాంగ్ వేలోకి వెళ్ళే ఒక ప్రమాదం ఉంటుంది. ఒకసారి రాంగ్ స్టెప్ వేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 రాంగ్ స్టెప్లు వేయాలి.
2 రోజుల క్రితమో ఏమో పెట్టా మన గ్రూపులో, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడాలి. ఒక నిజాయితీని నిరూపించుకోవడానికి ఇంకో నీతిగా మనం బ్రతకనవసరంలే, అవునా? ఒక నిజాన్ని మనము నిరూపించడానికి ఇంకో నిజాన్ని సహాయం అడగవసరంలే. కానీ ఒక అబద్ధాన్ని కప్పించుకోవడానికి 1000 అబద్ధాలు 100 అబద్ధాలు ఆడాలి. కాబట్టి దేవుని పిల్లలు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ తర్వాత అయితే ఏ యవనస్తుడైతే తన యొక్క యవన ప్రాయంలో, యవన స్త్రీ అయినా యవన పురుషుడైనా సరే తన యవన ప్రాయంలో నిగ్రహ శక్తిని కలిగి ఉంటాడో తన కుటుంబం ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. అది భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ, అవునా కదండి? యవన ప్రాయంలో తింగిరి వేషాలు వేసినట్టు ఏ వ్యక్తి జీవితం కూడా వివాహం అయిన తర్వాత తన అనుకున్నంత సరళంగా ఉండదు, తిక్కగానే ఉంటుంది. తను వివాహం ముందు ఏ తింగిరి వేషాలు వేశాడో అలాగే వివాహం తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి మన చేతిలోనే ఉంది. అందుకోసం అంటారు యవన ప్రాయమే అది మైలురాయి, అవునా? ఏ వ్యక్తి అది సహోదరుల జీవితంలో కానీ సహోదరుల జీవితంలో కానీ మైలురాయి, దాన్ని కనుక దాటిపోతే ఖచ్చితంగా ఉన్నతమైన శిఖరాలకు మనం చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ దాటిపోవటము అది అసాధ్యమైతే కాదు, కానీ సాధ్యమే. కాకపోతే ఎక్కడికక్కడ మనం ఏం చేయాలండి? ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితము, ఒక 25 సంవత్సరాల క్రితము వెళితే వాడి పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చిన, డిగ్రీలకు వచ్చిన, బీటెక్లు చదివిన తల్లిదండ్రులకు వాళ్ళ బిడ్డలు ఏ కాలేజీలో చదువుతున్నారో కూడా తెలియని స్థితిలో ఉండేవాళ్ళండి. అయినా సరే యవన ప్రాయుడు బిడ్డలు తల్లిదండ్రులు నమ్మకంగా ఉండేవాళ్ళండి. ఇప్పుడేమో జాయిన్ చేసిన నాటి నుండి స్టడీ అయిపోయేంత వరకు కాలేజీల చుట్టూతా ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందండి బిడ్డల కొరకు. నిజంగా అన్నం తినే టైంలో ఆ తండ్రికి కానీ తల్లికి కానీ సమాచారం వస్తే అన్నము కూడా విడిచిపెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. అయితే దేవుడిచ్చే సలహా ఏంటంటే, అటువంటి పరిస్థితుల్లో నీ దగ్గర నా దగ్గర రాకముందే దేవుని భయాన్ని నేర్పు, దేవునికి భయపడటం నేర్పు. నీ బిడ్డకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు నువ్వు దర్జాగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుని భయము కనుక మన కుమారులు మన కుమార్తెలో ఉంటే కాలేజీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఉండదండి, అవునా? మన కాలేజీ మన కుమారుడు కుమార్తె చదివే కాలేజీ మేనేజ్మెంట్ మనకు ఫోన్ చేసి, ఇదిగో మీ కుమారుడు ఈ ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఇదిగో మీ కుమార్తె ఈ ప్రవర్తన కలిగి ఉంటుంది అని వినాల్సినటువంటి అవసరం కూడా రాదండి. ఇంకా మనం వెళ్ళినప్పుడు, ఇదిగో మీ కుమారులు మీ కుమార్తెలు మీరు క్రైస్తవంలో ఉండబట్టే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా ఉండగలుగుతున్నారు అని వాళ్ళు మన పిల్లల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నిజంగా మన మనసు ఎంతో ఉప్పొంగిద్దండి, మన మనసు ఎంతో సంతోషపడుద్దండి. నిజంగా మనకు ఆనంద బాష్పాలు వస్తాయండి. నిజంగా నా బిడ్డలు ఎంతటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా అది. అదే సిచ్యువేషన్ రివర్స్లో జరిగితే ఆ స్కూల్ యాజమాన్యం ముందు, ప్రక్కన బిడ్డల ముందు, తల్లిదండ్రుల ముందు తలెత్తుకోవడానికి మనం సిగ్గుగా, మనమేదో తప్పు చేసినట్టుగా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. కాబట్టి దేవుని పిల్లారా, యేసేపు తండ్రి తన కుమారులకు యేసేపు ఎలాగూ దేవునికి భయపడాలో నేర్పుకున్నాడు. కాబట్టి పోతీఫరు భార్య మీద పడినా కూడా, వస్త్రాలను తీసివేసి మీద పడినా కూడా
ఎక్కడా కూడా నిగ్రహ శక్తిని కోల్పోలేదు. అంటే దేవునికి భయపడే విషయంలో, చెడ్డ కార్యాల గురించి అసహించుకునే విషయంలో అంతగానే ఎత్తాడు. అది ఎక్కడ ఉపయోగపడిందంటే యోసేపుకు తన తండ్రి తన తల్లి నేర్పింది బోధ. తను వేరే దేశానికి వెళ్ళాడు. అవునా? తన అన్నులు తన చట్టాలను చూసినప్పుడు, ఒక గుంటలో వేసినప్పుడు యోసేపు గురించి మనం మీరు ఆదికాండంలో చదువుకోవచ్చు. ఏం చేశారండి? వేరే దేశం వాళ్ళు వచ్చి ఆయన కొనుక్కుపోయారు. అవునా? బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ ఒక అధికారి అవుతాడు. అధికారి అయిన తర్వాత తన యజమానుడి భార్య అతని మీద కన్ను వేస్తుంది, మోహిస్తుంది, అనేక మార్లు ఇబ్బంది పెడతా వస్తుంది. ఒకనొక సమయంలో ఆ యొక్క ఎవరో లేని సమయంలో ఏం చేస్తంటే తన వస్త్రాలను విడిచిపెట్టి తీసివేసి ఆయన మీదకు మోహించింది. అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది, ఈ సమయంలో గనుక నేను ఈ క్షణిక ఆవేశానికి గనుక లోనైతే నేను దేవునికి అవిధేయుడిగా మారుతానేమో, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అనే భయం ఏర్పడిందండి. అందుకోసమే ఆయన పారిపోయాడు. ఆ తర్వాత ఆ తప్పును ఆమె కప్పిపుచ్చుకోవడానికి ఈయన మీద నింద వేసి జైల్లో పెట్టించింది. అది తర్వాత విషయం. అయినా సరే దేవుడు యోసేపు యందు ఉన్నాడు కాబట్టి యోసేపును అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు. కేవలం యోసేపు నిజంగా అసలు ఆ సిచ్యువేషన్ ని ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. అవునా కదండి? మరి అటువంటి భయంకర స్థితి నుండి యోసేపు పారిపోయాడండి. ఆ పారిపోయే స్థితిని, ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడంటే అతను దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు. ఆ భయమును నేర్పగలగాలి మనము. ఆ భయమును నేర్పగలగాలి. అందుకోసం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుంచి అంటుంటారు, ఓ ఇశ్రాయేలు వినుము. ఏమని చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనము, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా ద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వల్ల ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ కౌనుల మీదను వాటిని రాయవలను. మనం 20 సంవత్సరాలప్పుడు నిజదేవుణ్ణి గుర్తించామనుకోండి, మన బిడ్డలు 20 సంవత్సరాలు గుర్తించాలని కోరుకోకూడదండి. అర్థమవుతుందా? మన బిడ్డలు చిన్ననాటి నుండే గుర్తించాలని కోరుకోవాలి. అందుకోసమే ఇశ్రాయేలీయులకు విద్య తెలుసా? భౌతికమైన విద్యా బైబిలే ధర్మశాస్త్రమే, ఆత్మ సంబంధమైన విద్యా ధర్మశాస్త్రమే. ఇప్పుడు మనకు భౌతికమైన విద్య ఏంటండి? మన దేశము గురించి, మన రాష్ట్రం గురించి, అవునా, ప్రపంచం గురించి. భౌతికమైన విద్యలో మనం ఇప్పుడు నర్సరీ నుంచి ప్రారంభిస్తున్నాము కదా మన బిడ్డలకు. నర్సరీ నుండి మనం ప్రారంభిస్తే PhD వరకు ఎక్కడా కూడా బైబిల్ గురించి ఒక్క మాట కూడా చెప్పరండి, ఎక్కడా కూడా. మరి స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో చెప్పరు. మరి ఎప్పుడైనా సెలవులకు మన కుమారులు వస్తే, కుమార్తెలు వస్తే మనం చెప్పగలుగుతున్నామా? స్కూల్కి 10 రోజులు సెలవు వస్తాయి,
సెలవులు ఎప్పుడు మనం నేర్పగలుగుతున్నామా? సరే, మనం నేర్పకపోయినా కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఇద్దరు విశ్వాసులుగా ఉంటారండి. తండ్రి అవిధేయుడిగా ఉంటాడు, తల్లి విశ్వాసురాలుగా ఉంటారు. చాలా మంది ఏం చేస్తారంటే, ఆ తల్లి బిడ్డలు నేర్పుతున్నప్పుడు తండ్రి ఏమంటాడంటే, వాళ్ళను ఈ కొద్దిసేపు కూడా సంతోషంగా సినిమా చూడనివా, సంతోషంగా ప్రోగ్రాం చూడనివా, నీకు మాదిరిగా ఎల్లప్పుడూ ముఖము మార్చుకొని ఎల్లప్పుడూ దేవుడు అనాలా నా బిడ్డ కూడా అని అనేవాళ్ళు లేకపోలేదండి. కుటుంబంలో భార్యలైనా భర్తలైనా అంతే అంటారండి. కానీ వాళ్ళు దేవుడి జ్ఞానాన్ని నేర్పటము ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత ప్రయోజనకరమైందో ఇజ్రాయేల్ తరానికి చెప్పాడండి దేవుడు. ఇంకా ఆనాడన్నా భౌతికమైన విద్య, ఆత్మీయ విద్య, ధర్మశాస్త్రమేనండి. ఈనాడు బైబిల్ ఎవరు చదవట్లేదండి. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఇదిగో రోజుకు ఒక్కసారైనా మా పిల్లల్ని గద్దిస్తాము, బైబిల్ ఒక్క లేఖనమైనా చదవమని, ఇదిగో రోజుకు ఒక్కసారైనా ప్రార్థించుకోమని గద్దిస్తామని మేమైతే చెబుతామండి అనే వాళ్ళు ఎంతమంది ఉండాలండి? మీ హృదయాల మీద చేసుకొని చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారండి? అంటే దేవుడి జ్ఞానం మనకు అవసరం లేదనా? మన బిడ్డకు అవసరం లేదనా? అది ఉపయోగపడతానా? అది వేలకు వేల లక్షలు ఉద్యోగాన్ని ఇవ్వలేదనేగా మన ఆలోచన. మరి సహోదరి సోదరుడా, నీ కుమారుడు చదివే క్లాసులో 60 మంది ఉంటే 60 మందిలో వాళ్ళ పక్క వాళ్ళకంటే నీ కుమారుడు అత్యధికంగా చదవాలని, మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నావే. మరి సంఘంలో నీ తోటి సహోదరుడు కుమారుడు కానీ కుమార్తె కానీ విశ్వాసం ఉన్నప్పుడు నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ వాళ్ళలో 50% విశ్వాసాన్ని కలిగి ఉండాలని నువ్వు ఎందుకు కోరుకోలేకపోతున్నావు? కోరుకోవాల్సిన అవసరం ఉండాలేదండి. ఒక తల్లిదండ్రుగా కోరుకోవట్లేదండి. ఇప్పుడు సంఘంలో పరిచయం చేస్తే ఏమవుతుందండి? మన కుమారుడు కానీ మన కుమార్తె కానీ ఏమవుతుందండి? ఏమి కాదు. కాబట్టి మన కుమార్తె ఎందుకు పరిచయం చేయాలి? సంఘ కార్యక్రమాలన్నింటిలో ఎందుకు పాల్గొనాలి? తీరకుండాప్పుడు వాడు కాసేపు టీవీకి చూడకూడదా, కాసేపు నిద్రపోకూడదా అనే ఆలోచన వస్తుందండి తల్లిదండ్రులుగా. అయితే యవన ప్రాయుడి మోషే తను యవన ప్రాయంలో ఉండగా ఒక గొప్ప ఆలోచన చేశాడండి. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము చదవగలిగిన వాళ్ళు చదవండి. 24 నుంచి 26 వచనాలండి. ఎబ్రీ రాసిన పత్రిక, ఎబ్రీ గ్రంథకర్త అయినటువంటి అపోల్లో రాసినటువంటి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, దేని బట్టి అండి? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎత్తుకొని. ఎందుకంటే చాలా మంది నిద్రపోతున్నారు. ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు అంటే తెలుసా? ఫరో కుమారుడు అనిపించుట కంటే, అంటే రాణి కుమారుడు అనిపించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప బాధ్యతని ఎంచుకున్నారంటండి. ఎప్పుడు? ముసలివాడైన తర్వాత కాదండి, యవన ప్రాయంలోనే ఉన్నప్పుడండి. ఈనాడు యవన ప్రాయంలో ఉన్నటువంటి మన బిడ్డలు, నాకు మోడర్న్ సైకిల్ కొనిపిస్తావా, మోడర్న్ బైక్ కొనిపిస్తావా, ఇదిగో టూర్ వెళ్ళడానికి 10,000 ఇస్తావా, నువ్వు తల తాకట్టు పెట్టు, ఎక్కడైనా ఏదని పెట్టుకున్నా సంబంధం లేదు,
నాకు కావాల్సిన నన్ను ఇస్తావా ఇవ్వా, ఒకవేళ ఇవ్వకపోతే నన్ను ఎందుకు కన్నావు అని ప్రశ్నిస్తున్నారండి. అవునా కదండి? చాలా మంది కొంతమంది సేవకులుగా చేసే వాళ్ళ తండ్రులు కూడా వాళ్ళ కుమారుడు బైక్ అడిగాడని అప్పు తెచ్చుకొని వాళ్ళ స్థితికి 100 రెట్లు మించిన బైక్ను కొని ఆ కుమారుడు చెడిపోయిన తర్వాత ఆ తండ్రి బాధపడే సిచ్యువేషన్ చూసినప్పుడు నిజంగా అడిగిందల్లా ఇచ్చి చెడిపోవడానికి 90% కారణమైన నీవే మళ్ళీ ఎందుకు బాధపడాలండి? అవునా? అతను అడిగేటప్పుడు గద్దించాల్సిన బాధ్యత నీకు లేదా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా. మనకు కూడా లోపం ఉంటుందండి. పైకి చెప్పం కానీ నాకంటే తక్కువ స్థితిలో ఉన్న ఆడపిల్లలే ఆ పైకి చూస్తుంటే మా కుమారుడు వాడకంటే ఇంకా ఎక్కువ విలువైన పైకి చూడాలనుకుంటున్నాం. అవునా? ఫోన్లు కూడా అంతేనండి. చాలా మంది అయితే కొంతమంది ఫోన్లు అడగరండి. బిడ్డలు, కుమారుడు కానీ కుమార్తెలు కానీ తల్లిదండ్రులే కావాలని ఫోన్లు కొనిస్తారు. ఎందుకంటే మనకు స్టేటస్ ఉండాలరా, వాడు మనకంటే వాళ్ళకి సరిగా ఇల్లు కూడా లేదు, వాళ్ళ చేతుల్లోనే అలాంటి ఫోన్ ఉంటాయి, వాళ్ళకి పెట్టుకోవడానికి స్థలమే లేదు, వాళ్ళకి వాళ్ళ నాన్న బండి కొనిచ్చాడు, ఇదిగో మనకి శక్తి ఉంది కదా మనం ఏదైనా కొనిస్తానని కొనిస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులు. కుమారులు కుమార్తెలు చెడిపోవటానికి తల్లిదండ్రులు 90% కారణమవుతున్నారండి. 100% కాదు, 90% అయితే కారణమవుతున్నారండి. మిగతా 10% ఏమో తల్లిదండ్రులుగా ఎంత బాధ్యతగా ఉన్నా కూడా తల్లిదండ్రులు తెలియకుండా తప్పు మార్గాలు నడిచిన తర్వాత తెలుసుకొని దుఃఖించే వాళ్ళు తల్లిదండ్రులు ఒక 10% ఉంటారండి. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రియమైన పిల్లరా. మోషే పెద్దవాడైనప్పుడు తనకున్న విశ్వాసమును బట్టి ఐగుప్తులను కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము నేర్చుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని చెబుతానండి. మొన్న సహోదరుడు చెప్తున్నాడు, ఏంటయ్య గారు మా కుమారుడికి 4,000 రూపాయలు డ్రెస్ తెస్తే ఆ డ్రెస్ వేసుకొని పోయి కుర్చీలు తోడవాలంట. డ్రెస్ మట్టి అంటున్నాడు అయ్య గారు, మా కొడుకే పోయి చేయాలా పని అంటున్నాడు. నువ్వు కొని తెచ్చిన 4,000 రూపాయల డ్రెస్ కావచ్చు, 40,000 రూపాయల డ్రెస్ కావచ్చు, ఆ డ్రెస్ నువ్వు పనిలో పని చేయడానికి ఉపయోగపడుతుందా? నీ కుమార్తె కానీ నీ కుమారుడు కానీ వేసిన డ్రెస్సు ఉపయోగపడుతుందండి? ఉపయోగపడదండి. ఆ దేవుని సన్నిధిలో కుర్చీలు దూర్చిన అది కానీ ఆ యొక్క ఏ పనైనా కూడా పరలోకంలో మనకు ఉపయోగపడుతుందండి. మనం ఒంటి మీద వేసుకున్నట్టు అవి మనకు ఉపయోగపడవండి. ఉపయోగపడతాయండి? పడవండి. కొంతమంది పరిచర్య చేయించుకుంటా ఉండాలని మంచి డ్రెస్సులు వేసుకోమంటారండి. సంకల్పమాలు ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కూడా చాలా మంది వస్త్రాలకు ఏదో అంటే దాన్ని దూరంగా వెళ్తారండి, తప్పించుకుంటారండి. ఏదైతే సులభమైన పనో అది చేయమని చెప్తారండి, కానీ అది ఆశీర్వాదకరమైనది కాదండి. ఎందుకంటే చిన్న ఇస్తరాకు తీసిందే విలువైందండి, ఎంగిలి ఇస్తరాకు తీసిందే విలువైందండి. అర్థమవుతుందండి? ఆ ఇస్తరాకు తినక ముందు వేసే ఇస్తరాకు విలువైనది కాదండి, ఆ పని విలువైనది కాదు. ముసలి వాళ్ళైనా చేస్తారు, కానీ ఒంగోని ఆ యొక్క జ్ఞానం మీద ఉన్నటువంటి ఇస్తరాకును కానీ
టేబుల్ మీద ఉన్న ఎంగిలి విస్తరాకును తీయటం నేర్పాలి మన బిడ్డలకు. అది ఆశీర్వాదకరమైంది. కొంతమంది ఉంటారండి, సంవత్సరానికి ఒకసారి పరిచయం చేపిస్తారండి, ఊరు మొత్తం సంఘం మొత్తం డబ్బా కొట్టుకుంటారండి. అలాంటి స్థితిలో కూడా మనం ఉండకూడదండి. కాబట్టి మీరు పిల్లరా, మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. 40 సంవత్సరాలు ఈయన ఇలాగ ఆలోచన చేశాడంటే ఈయన యవన ప్రాయంలో ఉన్నాడా లేదండి? అవునా? క్రీస్తు విషయమైనందా గొప్ప బాధ్యత ఎంచుకున్నాడంటండి. ఏ విషయమై? ఈనాడు మన కుమారుడు మన కుమార్తెలు ఏ విషయమైనందా గొప్ప బాధ్యత ఎంచుకుంటున్నారండి. ఆలోచన కలిగినావా ప్రియ సహోదరి సహోదరుడా? వాళ్ళని ఎలా పెంచుతున్నావు? ఇసాకు యాకోబుని ఎలా పెంచగలిగాడు? అవునా? యాకోబును ఎంత ఎంత దేవుని ఎంత భయభక్తులు కలిగి పెంచితే 14 సంవత్సరాలు, ముందు 7 సంవత్సరాలు, తర్వాత 7 సంవత్సరాలు నిగ్రహ శక్తిని కలిగి ఉంటాడు యవన ప్రాయంలో. అవునా? కాబట్టి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఈనాడు నీ కుమారుడు నీ కుమార్తెకు వాళ్ళు ఏది అడిగితే అది కొనిస్తున్నావు. దాన్ని ముందు వెనక ఆలోచన చేయట్లేదు. నాకు శాలరీ వస్తుంది కదా, నేను జాబ్ చేసేది వాళ్ళ కొరకు కదా అనుకుంటున్నావు. తప్పులేదు, వాళ్ళ కొరకే. కానీ వాళ్ళు ఏ వేలో దాన్ని యూజ్ చేస్తున్నారో కూడా ఆలోచన చేసుకో. చాలా మంది అంటా ఉంటారండి, నీకేం తెలుసు ఈ ఫోన్ గురించి, నువ్వేమన్నా చదువుకున్నావా అంటారు. మరి నిజంగా నువ్వేమన్నా చదువుకున్నావా అని ప్రశ్నించేటప్పుడు మరి తల్లిదండ్రుల ముందే ఫోన్ మాట్లాడాలి. ఇదిగో నేను ఎక్కడ పోయినా కూడా నా తల్లి కానీ నా తండ్రి కానీ చెప్పాలి ఖచ్చితంగా. ఇదిగోమ్మా నేను పలాని వాడిని కలవటానికి వెళ్తున్నాను అని చెప్పాలి. నిజంగా ఎటువంటి తప్పు చేయడానికి, తప్పు చేసే మనసు మనకు లేకపోతే ధైర్యంగా తల్లిదండ్రులు చెప్తాం. అవునా కదండి? అవునా కదా? ఇదిగోమ్మా నేను పలాని ప్లేస్ లో ఉన్నాను అని చెప్తాము. ఇదిగో పలాని ఓడితో ఉన్నాను అని చెప్తాము. ఇప్పుడు యవన ప్రాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారండి? మొన్న ఒక సహోదరు చెప్తున్నాడు, అయ్యగారు మా అబ్బాయి కాలేజీ పోయి సినిమాలు పోతుందండి. నేను ఒకవేళ మధ్యలో ఫోన్ చేస్తే గబాల సినిమా థియేటర్ నుంచి బయటకు గురికొచ్చి 4 స్నేహితులు పక్కన పెట్టుకొని క్లాసులో ఉన్నట్టు యాక్షన్ చేస్తుందంట. ఏమని? ఇది ఎట్ట, ఈ డౌట్ ఎట్లా, ఆ డౌట్ ఎట్ట అని అడుగుతూ ఉందంట. ఇంట్లో ఉన్నటువంటి తండ్రికి ఏమో మా అబ్బాయి సినిమాలో లేడు, క్లాస్ రూమ్లో ఉన్నాడు అనుకున్నాడు. కానీ జరిగేది వీరండి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పిల్లలు అంత టెక్నాలజీలో ముందున్నారండి. అంటే సినిమాల్లో ఉన్నప్పుడు కూడా క్లాస్ రూమ్ లాగా తల్లిదండ్రులను మైమరిపించే కుమార్తెలు కూడా ఉన్నారండి. వాళ్ళేం తక్కువ తిట్టలేదండి. కాబట్టి మీరు పిల్లరా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈనాడు ఎలాంటి కుమారులు మనకున్నారు. మన కుమారుల వల్ల తల్లిదండ్రులు మనకు ఎంత చెడ్డ పేరు వస్తుంది, మనం వెళ్ళే దేవుని సంఘానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది అనేది భయపడాలి అనుక్షణము. సామెతల గ్రంథము 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథము 27వ అధ్యాయము. చదవలు కలిగిన వాళ్ళు ఉంటే చదవండి. ముగివారు ఎవరైనా చదవలేని వాళ్ళు ఉంటే చేసేది ఏం లేదు. ఇక నేనే చదువుకుంటా. 27:6. మన మధ్యలో ఎప్పుడైనా బైబిల్ తీస్తేనే కదా సామెతలు ఎక్కడ ఉందో తెలియటానికి. బూజు పెట్టిన దాన్ని దులుపుకొని వస్తున్నాయా? మేలును కోరి స్నేహితుడు గాయమును చేయను. ఏదంట? దేని కోరి? గాయాలంటే
కత్తితో చేసేదాన్ని గాయాలు అనరండి. సినిమా పోవాలనిపిస్తుంది అన్నప్పుడు, అరే నీ తల్లిదండ్రులు వ్యవసాయ కూలి పని చేసుకొని బ్రతుకుతున్నారు, నిన్ను చదివిస్తున్నారు, నువ్వు సినిమా పోవడం తప్పంటే వీడు కోపం వస్తుంది. నేను సినిమా పోతానంటే వీడు రావడానికి డబ్బులు లేవు కాబట్టి, వీడు పిసినారుడు కాబట్టి వీడు అలా కుళ్ళుకుంటున్నాడు అనుకుంటారు చాలా మంది. కాబట్టి నేను కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముట్టుకు పెట్టును. పగవాడంటే నేను ఎప్పుడు మంచిగా ఉండాలి, వాడు ఎప్పుడు చెడిపోవాలనుకునేవాడు. అరే పలాని థియేటర్లో పలాని సినిమా వచ్చిందంట, చాలా మంచి సినిమా అంట, ఇదిగో మా స్నేహితులు పోయారు, నిన్న పోయారు, మొన్న పోయారు, నువ్వు ఎప్పుడు పోతావు అని వాడు పోయేంత వరకు వాడిని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇదిగో మీ అమ్మకి ఎట్లా చెప్పొచ్చు, మీ అమ్మని ఎలా బోడీ కొట్టించవచ్చు, మీ నాన్న ఎలా బోడీ కొట్టించవచ్చు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పనిబాట్లో వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉంటారు, నీ డ్యూటీలో నువ్వు ఉండని చెప్తారు. కాబట్టి మన భౌతిక జీవితమైనా ఆత్మీయ జీవితమైనా, మన భౌతిక జీవితమైనా ఆత్మీయ జీవితమైనా మనకున్నటువంటి స్నేహితుని బట్టి ఉంటుందండి. అది యవనస్తులైనటువంటి వారికైనా, యవన స్థితి దాటిన వారికైనా అర్థమవుతుందండి. ఈ స్నేహితులు ఉండటం అనేది ఏ వయసు వారికైనా మన మేలు కోరే స్నేహితుడే కావాలండి మనకు. కాబట్టి ఇప్పుడు దేని పిల్లరా, మనకు మేలు కోరే స్నేహితుడు ఉంటే నీ యవనము ప్రమాదకరంగా అయితే ఉండదు, ప్రయోజనకరంగా ఉంటుంది. నిన్ను భౌతికంగా కన్న తల్లిదండ్రులకు నీకు భూమి మీద నువ్వు రావటానికి, భూమి మీద జీవితాన్ని జీవించడానికి కారణమైనటువంటి దేవునికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నీవు వెళ్ళే సంఘానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ నీకు ముద్దులు పెట్టే స్నేహితుడు ఉంటే నీ భౌతిక ఆత్మీయ జీవితము స్మాష్ అవుతుంది. అప్పుడు నీ యవనము ప్రమాదకరంగా ఉంటుంది, ప్రయోజనకరంగా అయితే ఉండదు. కాబట్టి నా యవనము ప్రమాదకరంగా ఉండాలన్నా నా చేతిలో ఉంది, ప్రయోజనకరంగా ఉండాలన్నా నా చేతిలో ఉంది. కాబట్టి క్రైస్తవులుగా ఎలాగ ఉండాలని దేవుడు కోరుతున్నాడు, ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రమాదకరంగా ఉందా నీకు మోత మోగింది. ప్రసంగి గ్రంథం ద్వారా ఏమన్నాడు, యవన కాలమంతా తినుము తాగము సుఖించము, అయితే తీర్పు దినము అనేది ఒకటి ఉందని జ్ఞాపకం ఉంచుకో, గుర్తు తెచ్చుకో అంటున్నాడు. ఇప్పటివరకు వాక్యం శ్రద్ధగా ఉంటే మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.